నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన దాడికి నిరసనగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసనలు చేపట్టారు. రాయచోటి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా ప్రతినిధి విజయ భాస్కర్ వినతి పత్రాన్ని సమర్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగితే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు హేళనగా మాట్లాడడం దారుణమన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధి విజయ భాస్కర్ తో ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి పైన నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి విజయ భాస్కర్ వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి విజయ భాస్కర్ ఉన్నారు. ఆయనకు ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ దాడి సీఎం జగన్ పైన దాడి జరిగింది కదా, ఈ దాడిని ఎలా తీవ్రంగా ఖండిస్తున్నారు మీరు? ఇది నీచమైన చర్య. ఇలాంటి చర్యలు దేశంలో ఇంతవరకు ఎక్కడా జరగలేదు. కేవలం మీకు జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్నాయి. 2019 ఎలక్షన్ రాకముందు 14లో కూడా ఈ విధంగా దాడి జరిగింది. అప్పుడు కోడికత్తో పొడిసి నానా రాద్ధాంతం చేశారు వీళ్ళు. మీ మనిషి వాళ్ళ మనిషి వీళ్ళ మనిషి అని. ఈ బుద్ధితో ఇంత చర్య జరిగినా కూడా ఇది పొరపాటు అని తెలుగుదేశం కార్యకర్తలు ఈ విధంగా చేయకూడదు మీరని కనీసం ఒక స్టేట్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వడం బాధాకరం. మళ్ళీ హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ అయితేనేమి, నారా లోకేష్ అయితేనేమి. ఇదే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగితే దానికి సంఘీభావం తెలిపినాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి ధర్నా కూర్చున్నాడు. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన జరిగితే కూడా కనీసం ఒక్కతూరి జగన్మోహన్ రెడ్డి మీద సంఘీభావం కానీ చేయడం తప్పని తెలుగుదేశం కార్యకర్త చెప్పడం కానీ జరగలేదు. మా నాయకుడు అయితే మాకు చెప్పినాడు, ఏ బుద్ధే కానీ ఇటువంటి చర్యలు మేము ఏ బుద్ధి నీచమైన చర్యలు పాల్పడలేదు. ఇంత జరిగినా కూడా మేము యాండే కానీ కనీసం ధర్నా కూర్చోవడం కానీ రాస్తారోకులు చేయడం కానీ ఇంకోటి కానీ ఇంతవరకు చేయలేదు. ఎంతసేపు సంఘీభావం తెలపమని వినతి పత్రాలు ఇమ్మన్నారు తప్ప మా గైడే కానీ ఇంకొక రకంగా గైడెన్స్ ఇవ్వలేదు మా ముఖ్యమంత్రి. అదే మా ముఖ్యమంత్రి మా నాన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం అంతా ఏంది, ఎంతసేపు జనాల్లో పోవాలా, మన జన సమస్యలు తీర్చాలా, ప్రజా సమస్యలు తీర్చాలా, వాళ్ళకు అవసరమైన కాడి మనం పని చేయాలా, వాళ్ళకు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చడమే మన లక్ష్యము అని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి. ఈ వద్దు నవరత్నాలు ఆ రోజు చెప్పిన నవరత్నాల్లో 99% ఒక సంవత్సరంలోనే కంప్లీట్ చేసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అన్నారు భారతదేశంలో. అది భారతదేశం మొత్తం ముఖ్యమంత్రులు అందరూ కూడా తెలుసు. ఈరోజు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఇది నీచమైన చర్య. ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడకూడదని. ఇది తీవ్రవాదులు రకంగానే ఇంత ఘోరంగా పనిచేయడం తప్పు. ఇది కావాలని కాటర్బెల్తో తీసుకొని ఆయన రాయి కొట్టడం జరిగింది. అదే కంట తిండి కన్నీపోయే విషయం. అది ఇది తీవ్రమైన చర్య. దీని అందరం కూడా భారతదేశం మొత్తం అందరూ కూడా చర్యిస్తున్నారు. నరేంద్ర మోడీ కూడా దీన్ని ఖండిస్తున్నాడంటే ఇది ఎంత మటుకు ఉన్నదో చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. ఇప్పుడు కూడా వాళ్ళు పశ్చాత్తాపడడం లేదు. జగన్మోహన్ రెడ్డి చచ్చి ఉంటే చంపి ఉంటే బాగుండని ఆశిస్తున్నారు తప్ప ఇది మనం ఎంతసేపు ప్రజాబలంతో ముందుకు పోవాలా, ప్రజా సమస్యలతో పోరాడాలా, ప్రజా ఓటు బ్యాంకుతో మనం గెలవాలనే తత్వం వల్ల లేదు. శత్రువుని చంపైనా మనం గద్దెనెక్కాలనే తత్వమే ఉంది చంద్రబాబు నాయుడు. ఆ రోజు కానీ ఈ రోజు కానీ, ఆ రోజు ఎన్టీ రామారావు వెన్నుపోటు పడిచి గద్దెనెక్కినాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు చంపి గద్దెనెక్కాలని చూస్తున్నాడు తప్ప ఇంతవరకు కూడా ఆయన కనీసం మానవత్వం బయటకు వచ్చి ఇది చర్య, ఇటువంటి చర్యలు పాల్పడద్దనేది వాళ్ళ తెలుగుదేశం కార్యక్రమం ఇంతవరకు చెప్పలేదంటే దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. ప్రధానంగా నిన్న జరిగిన దాడి కావాల్సిందే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కేసు చేస్తున్నారని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారు మీరు? ఇది కేవలం వాళ్ళు ట్రీట్ చేస్తున్నారే కానీ చంద్రబాబు నాయుడు అటు సైడ్ మీటింగ్లో చెప్పి రాళ్లతో కొట్టండి అని వెంటనే చెప్పిన 10-15 నిమిషాలు ఇక్కడ కొట్టడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు చెప్పిన రిజల్ట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. చంద్రబాబు నాయుడు రాళ్లతో కొట్టండి అని అన్ని వెంటనే ఈ పక్కన కొడతాండ్రు అంటే దానికి అర్థం చేసుకోండి మీరైనా కూడా. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు దాడి చేయని చెప్పిన తర్వాతనే దాడి చేశారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు ఈ బుద్ధు దానికి మా వాళ్ళు చేసిన తప్పులు చేయకూడదని చెప్పడం పోయి సిగ్గుచ్చి మళ్ళీ ఇది మీరే చేసుకున్నారండి. ఎవరైనా మన చేత్తో మన కన్ను పొడుచుకుంటామా? చంద్రబాబు నాయుడు ఈ విధంగా దాడి చేసుకోగలిగిన ఏమొద్దన్నా అబద్ధం నక్సలైట్లు బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఆ చంద్రబాబు నాయుడు పని మేము ఏమొద్దని చెప్పినామా? రాజశేఖర రెడ్డి పని అబద్ధం చెప్పినాడా? కానీ ఏమొద్దు చెప్పినా నక్సలైట్లు ఈ విధానం ఉండకూడదు, ఇది తప్పు అని అబద్ధం ధర్నాకు కూర్చున్నాడు. మా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నక్సలైట్లు అందరికీ కూడా జనసమితిని కలిపి ప్రజా పరిపాలన సాగించాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ పరిపాలన ఎందుకు చేయలేకపోతున్నాడు అడగండి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పాలన 5 సంవత్సరాలు ఎలా కొనసాగింది అనుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా గెలుపు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? జనరంజక పరిపాలన రామరాజ్యం ఏవైతే ఎవరు చూడలేదు. కానీ ఈరోజు జనమందరూ చూడండి. మీరండి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు బీసీల దగ్గరికి వెళ్తే వాళ్ళే చెప్తారు, వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమంలో అమ్మఒడి అయితేనేమి, ఆసరా అయితేనేమి, చేయూతనైతేనేమి, ఫీజు రెమెడీ, విద్యా దీవెన, వసతి దీవెన అయితేనేమి, డోక్రా రుణమాఫీలు అయితేనే ఇచ్చిన కాడి మాట
చెప్పినాడు, మాట ఇచ్చిన ప్రకారం ఇప్పుడు డోక్రా రుణమాఫీ చేశాడు. చంద్రబాబు నాయుడు డోక్రా రుణాలు మాఫీ చేస్తాను, రైతు రుణాలు మాఫీ చేస్తారు, బంగారు రుణాలు మాఫీ చేస్తాను. ఏ ఒక్క పథకం మాఫీ అని చేసి చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడుకు. మళ్ళీ ఆయన కూడా అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసినాడు. ఎంతసేపు అబద్ధాలతో వాళ్ళ టీవీ ఛానళ్ళతో ఆయన పబ్బం గడుపుకుంటాడు తప్ప ఏ బుద్ధైనా నేను మాట మీద నిలబడిన తత్వం నాదేనే. చంద్రబాబు నాయుడు పక్కన తెలుగుదేశం కార్యకర్తలు కూడా కనీసం చెప్పలేకున్నారు మా నాయకుడు మాట మీద నిలబడతాడు అని. అప్పుడు 600 చిల్లర హామీలు ఇచ్చి కనీసం 6 కాదు ఒక్క హామీ కూడా నెరవేర్చిన చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలే కాకుండా ఆసరా అనే పథకం తెచ్చి మళ్ళీ కదా ఆయనకి యాడ్ చేసి ఆటో వాళ్ళ కానించి చేయూతలు కానీ ఆసరా కానించి నాయ బ్రాహ్మణులు కదా రజకులకి అయితే గీత కార్మికులు అందరికీ కూడా ప్రతి కుటుంబానికి బీసీలందరికీ న్యాయం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేయడం హేయమైన చర్య అని చెప్పి దాడి చేసిన వారిని తీవ్రంగా ఖండించాలని చెప్పి అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధి విజయభాస్కర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మెజార్టీతో ప్రజలందరూ గెలిపిస్తారని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, స్టూడియో న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.